వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఎంసెట్కి సంబంధించి అండ్ ఈసెట్ సంబంధించి ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేటువంటి కాన్సెప్ట్ చూద్దాం. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది ఎంసెట్ కానీ ఈసెట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బేసిక్ అన్నమాట. ఓకే, ఫస్ట్ అసలు యూనిట్ అంటే ఏంటి? మీరు జనరల్గా డిఫరెంట్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. లెంత్ కానీ, మాస్ కానీ, టెంపరేచర్ కానీ, వీటన్నిటికీ కూడా వాటికి యూనిట్స్ అనేది రాస్తారు. కానీ ఆ యూనిట్స్ ఎలా వస్తున్నాయి, అసలు యూనిట్ అంటే ఏంటి, దాటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఎంసెట్ అండ్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇన్ దిస్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ యూనిట్స్ అండ్ ఇట్స్ డైమెన్షన్స్. ఓకే, అసలు యూనిట్ అంటే ఏంటి అంటే, here it is the magnitude of the quantity. Magnitude of any quantity. Magnitude of any quantity. Suppose if you want to measure the length, it is the physical quantity. Okay, so it is measured in terms of the some values, some units. So that is the unit. So here unit, there are two types of units are there. One is fundamental units, fundamental fundamental units, fundamental units అన్నమాట. Fundamental units అంటే here these are independent with the others. Fundamental quantities అని ఉంటాయి. Fundamental quantities that are independent with the others. ఇక్కడ మనకు బేసిక్ గా కొన్ని ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ లెంత్ అండి. లెంత్, దీనికి యూనిట్ ఏంటి? మీటర్. ఎస్ఐ యూనిట్ మీటర్. దీని యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ ఎం అన్నమాట. ఓకే, మీటర్. నెక్స్ట్ సెకండ్ ఫండమెంటల్ యూనిట్ వచ్చేసరికి మాస్. మాస్ మాస్ యూనిట్ కిలోగ్రామ్. మాస్ యూనిట్ కిలోగ్రామ్. నేను బేసిక్స్ దగ్గర నుంచి చెప్తున్నాను. మన ఛానల్ కనుక మీరు కంప్లీట్ గా ఫాలో అయితే దీని యొక్క కంప్లీట్ టాపిక్ అనేది మీరు నేర్చుకోవచ్చు ఈజీ వేలో. మాస్ కి యూనిట్ కిలోగ్రామ్, దాని యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ కేజీ. నెక్స్ట్ థర్డ్ది టైము. టైంకి యూనిట్ సెకండ్స్. ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి సెకండ్స్. సింబాలిక్ రిప్రజెంటేషన్ ఎస్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ టెంపరేచర్. టెంపరేచర్ టెంపరేచర్ యొక్క యూనిట్ ఏంటి అంటే, స్టాండర్డ్ ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి కెల్విన్స్. కెల్విన్. ఇది సింబాలిక్ రిప్రజెంటేషన్ కేతో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. ల్యూమినస్ ఇంటెన్సిటీ. ల్యూమినస్ ఇంటెన్సిటీ. ల్యూమినస్ ఇంటెన్సిటీ యూనిట్ వచ్చేసరికి క్యాండెలా. క్యాండెలా. సింబల్ సిడి. క్యాండెలా సిడి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, దట్ ఈస్ స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్. దట్ ఈస్ కరెంట్. కరెంట్ యొక్క యూనిట్ వచ్చేసరికి యాంపియర్. యాంపియర్. సింబల్ ఏ. యాంపియర్స్. నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. క్వాంటిటీ ఆఫ్ matter. Quantity of matter units are mole. Symbol is MOL. Mole. Okay, so these are the 7 important fundamental quantities. First of all, these are the 7 important fundamental quantities. That means
these 7 will not be depends upon any other quantities. Okay, these are the major 7 important quantities. Along with two sub fundamental quantities are there, that are plane angle, and another one is the solid angle, plane angle and solid angle, solid angle. So plane angle having the unit of radian, radian symbol is rad, radians. Solid angle is having steradian, steradian, steradian. The symbol is SR. So these 9 are the fundamental quantities: length, mass, time, temperature, luminous intensity, current, quantity of matter, plane angle, solid angle. ఈ తొమ్మిదిటి యొక్క యూనిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎస్ఐ యూనిట్ మెయిన్. మీటరు, లెంత్ కి మీటరు, మాస్ కి కిలోగ్రాము, టైము సెకండ్స్, టెంపరేచర్ కెల్విన్, ల్యూమినస్ ఇంటెన్సిటీ క్యాండిలా, కరెంట్ కి ఆంపియర్, క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ మోల్, ప్లేన్ యాంగిల్ రేడియన్, సాలిడ్ యాంగిల్ స్టెరేడియన్. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ ఫండమెంటల్ యూనిట్స్. whereas the second category is the derived units, derived units or derived quantities. The units which are derived from the fundamental units. The units which are derived from the fundamental units. ఈ ఫండమెంటల్ యూనిట్స్ 9 ఏదైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చినటువంటి యూనిట్స్ నే derived units అంటారు. ఓకే, the units which are derived from the fundamental units, that are called as the derived units అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు ఇంకొక కొన్ని బేసిక్స్ అనేది తెలుసుకుందాం. ఏంటి అంటే జనరల్ గా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ని బార్ అనుకోండి. 1 బార్, 1 బార్ కి కన్వర్షన్ యూనిట్ కన్వర్షన్ ఎలా? 10⁻⁶ డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. 1 బార్ అంటే అది. నెక్స్ట్ 1 atmospheric pressure equal to 1.01325 bar. 1 atmospheric pressure అది. నెక్స్ట్ 1 joule 1 joule equal to Newton meter. 1 joule equal to Newton meter. Next 1 erg 1 erg equal to dyne centimeter. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 1 calorie equal to 4.186 into 10⁻⁷ ergs. 10⁻⁷ ergs అన్నమాట. నెక్స్ట్ 1 హార్స్ పవర్, ఇంపార్టెంట్. 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్ అన్నమాట. 746 వాట్స్. 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్. 1 astronomical unit. 1 astronomical unit. Astronomical unit. 1 astronomical unit equal to 1.49 into 10⁻11 meters. 1.49 into 10⁻11 newtons. Next 1 light year. 1 light year equal to 9.46 into 10⁻15 meters. 1 light year equal to 1.49 9.46 into 10⁻15 meters. Okay, so these are some relations, important relations used while solving the problems in the MSET and ESET point of view.
నెక్స్ట్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ డిఫరెంట్ బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి అసలు ఇక్కడ డైమెన్షన్స్ ఇంపార్టెంట్, మేజర్గా డైమెన్షనల్ ఫార్ములా, డైమెన్షనల్ ఫార్ములా, డైమెన్షన్స్ అంటాడు. డైమెన్షన్స్ అంటే ఇక్కడ మేజర్గా ఎం, ఎల్, టి ఈ మూడు తీసుకుంటాం, జాగ్రత్తగా వినండి. ఎం, ఎల్, టి అంటే మాస్, లెంత్, టైము. మాస్, లెంత్, మాస్, లెంత్, టైము. ఏ యూనిట్ ఇచ్చినా కానీ మనం ఈ మాస్, లెంత్, టైంలో కన్వర్ట్ చేయాలి. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అనేది చూద్దాం. ఒక్కొక్క దానికి ఫస్ట్ వచ్చేసరికి నేను బేసిక్గా తీసుకుంటున్నా. ఫస్ట్ ఏరియా. ఏరియా అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే, స్టెప్ బై స్టెప్ చూడండి. ఫస్ట్ ఏరియా, దాని యొక్క డెఫినేషన్, ఇది డెఫినేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి లెంత్కి వచ్చిన తర్వాత యూనిట్స్ ఏంటి? లెంత్కి యూనిట్స్ ఏంటి? మీటరు. బ్రెడ్త్కి యూనిట్ ఏంటి? మీటరు. సో దీనికి యూనిట్ ఏమవుతుంది? మీటర్ స్క్వేర్ అయింది. నీకు డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ఎంఎల్టి. మాస్ అంటే కేజీ ఏమన్నా ఉందా ఇందులో? లేదు, కాబట్టి పవర్ కోఎఫిషియంట్ 0 పెట్టేసేయండి. నెక్స్ట్ ఎల్ అంటే ఏంటి? లెంత్. లెంత్ అంటే ఇక్కడ మీటరు. మీటర్కి పవర్ కోఎఫిషియంట్ ఏముంది? 2 ఉంది. నెక్స్ట్ టీ అంటే ఏంటి? టైము. టైము అంటే సెకండ్స్. ఈ టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్స్. ఇక్కడ సెకండ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు, కాబట్టి 0. సో ఫైనల్గా ఏరియా యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అంటే m⁻0 ఎల్ స్క్వేర్ టీ పవర్ 0. అట్ ఈజ్ నథింగ్ బట్ ఎల్ స్క్వేర్. ఇలా అయినా కానీ మీకు ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇది ప్రొసీజర్. ఫస్ట్ నీ యొక్క ఫార్ములా డెఫినేషన్ తెలుసుకోండి. డెఫినేషన్ నుంచి యూనిట్ రాయండి. యూనిట్ నుంచి ఈ ఎంఎల్టీ పెట్టుకుని మాస్ ఉందా? మాస్ ఉంటే దాని యొక్క పవర్ కోఎఫిషియంట్. లెంత్ ఉందా? లెంత్ ఉంటే లెంత్ యొక్క పవర్ కోఎఫిషియంట్. టైం ఉంటే టైం యొక్క పవర్ కోఎఫిషియంట్ ఎంత అయితే ఉందో అంత రాయాలి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వాంటిటీ చూద్దాం. వాల్యూమ్. వాల్యూమ్, వాల్యూమ్కి వచ్చేసరికి వాల్యూమ్ యూనిట్ ఏంటి? లెంత్ ఇంటూ వాళ్ళ వాల్యూమ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అన్నమాట. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ యూనిట్ ఏంటి? మీటరు. బ్రెడ్త్ యూనిట్ ఏంటి? మీటరు. హైట్ యూనిట్ ఏంటి? మీటరు. సో ఇది వచ్చేసరికి మీటర్ క్యూబ్. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎం, ఎల్, టి తీసుకోండి. ఎం అంటే మాస్. మాస్ ఏమన్నా ఉంది ఇక్కడ? కేజీస్ ఏమన్నా ఉన్నాయా? లేవు, సో 0. లెంత్ ఏంటి ఇక్కడ? మీటర్ ఉంది, సో మీటర్ పవర్ కోఎఫిషియంట్ ఎంత? 3. నెక్స్ట్ టైం ఏమన్నా ఉంది ఇక్కడ? టైం ఏం లేదు కాబట్టి అక్కడ 0. సో ఇట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ద వాల్యూమ్, లేదా ఎల్ క్యూబ్. ఎల్ క్యూబ్ అయినా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక అంటే ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలంటే కన్వర్షన్ తెలుసుకోవాలి. కన్వర్షన్ తెలుసుకుంటేనే మీకు ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతాం. నెక్స్ట్ డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్. మాస్ యూనిట్ ఏంటి? కేజీ. వాల్యూమ్ యూనిట్ ఏంటి? మీటర్ క్యూబ్. ఈ న్యూమరేటర్ డినామినేటర్ ఫ్రాక్షన్ లా ఉంది కాబట్టి దాన్ని కన్వర్ట్ చేసుకోండి. కేజీ మీటర్ పవర్ -3 రాయొచ్చు. ఇప్పుడు సేమ్ ఎంఎల్ టీ తీసుకోండి. ఎం అంటే మాస్. మాస్ ఏముంది ఇక్కడ? కేజీ ఉంది. కేజీకి పవర్ కోఎఫిషియంట్ ఎంత? 1. ఎల్, ఎల్ అంటే లెంత్. లెంత్ పవర్ కోఎఫిషియంట్ ఎంత? -3. నెక్స్ట్ టీ అంటే టైము. టీకి పవర్ కోఎఫిషియంట్ ఎంత? 0. సో ఎం ఎల్ పవర్ -3 టీ పవర్ 0 ఇలా తీసుకుందాం. నెక్స్ట్ ఇంకొక క్వాంటిటీకి వెళ్తా. నెక్స్ట్ క్వాంటిటీ వెలాసిటీ. వెలాసిటీ. వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ డెఫినేషన్ ఏంటి? డిస్టెన్స్ పర్ టైము. సో డిస్టెన్స్ పర్ టైము. సో డిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? మీటర్స్. టైం యూనిట్స్ ఏంటి? సెకండ్. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు?
మీటరు సెకండ్ పవర్ -1. సో mLT. మాస్ ఏమన్నా ఉంది ఇక్కడ లేదు. సో m/0. ఎల్ ఎల్ అంటే లెంత్ అంటే ఇక్కడ మాస్ ఉంది కాబట్టి మీటర్ ఉంది కాబట్టి 1 మీటర్ పవర్ 1. సో టీ సెకండ్స్ పవర్ లో ఎంత ఉంది -1 ఉంది. సో m/0, l/1, t/-1 అన్నమాట. ఓకే. సో దీస్ ఆర్ ద ఇలా ఈ ప్రొసీజర్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే బేసిక్ యూనిట్స్ చెప్పాను నేను. దాని యొక్క ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. ఆ ఫార్ములా తెలిసిందనుకోండి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, జస్ట్ ప్రాక్టీస్ ఇవంతా కూడా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకొక క్వాంటిటీ మొమెంటం. మొమెంటం మొమెంటం అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ద మాస్ అండ్ వెలాసిటీ. ప్రొడక్ట్ ఆఫ్ ద మాస్ అండ్ వెలాసిటీ. మాస్ యూనిట్ ఏంటి? కేజీ. వెలాసిటీ యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. సో దీన్ని ఇప్పుడు కేజీ మీటర్ పర్ సెకండ్. ఓకే, కేజీ మీటర్ పర్ సెకండ్. సో కేజీ ఇంటూ మీటర్ ఇంటూ సెకండ్ పవర్ -1. సో డైమెన్షనల్ ఫార్ములా mLT. మాస్ ఎంత? కేజీకి పవర్ కోఎఫిషియంట్ 1. లెంత్ ఎంత? మీటర్ m. లెంత్ పవర్ కోఎఫిషియంట్ 1. టీకి సెకండ్స్ ఉన్నాయి. సెకండ్ కి పవర్ కోఎఫిషియంట్ ఎంత? -1. అంటే mLT/-1. ఈ సెట్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైమెన్షనల్ ఫార్ములాసే ఇంపార్టెంట్. ఆ డైమెన్షనల్ ఫార్ములా మనం రాయగలగాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వాంటిటీ ప్రాక్టీస్ చేద్దాం. ఇంకొక క్వాంటిటీ ఫోర్స్. ఇంపార్టెంట్. ఫోర్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద మాస్ అండ్ యాక్సెలరేషన్. మాస్ అండ్ యాక్సెలరేషన్. Mass having the unit of kg. Acceleration, what is the acceleration unit? Meter per second square. Acceleration అంటే ఏంటి? వెలాసిటీ బై టైం. ఓకే, సో కేజీ, దీన్ని ఎలా రాయొచ్చు? కేజీ మీటర్ సెకండ్ పవర్ -2. సో ఇదేంటి? mLT. మాస్ కి ఇక్కడ కేజీ అన్నాడు. కేజీ పవర్ కోఎఫిషియంట్ 1. లెంత్ కి పవర్ కోఎఫిషియంట్ 1. టైం కి పవర్ కోఎఫిషియంట్ సెకండ్ కాబట్టి సెకండ్ పవర్ -2. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ రైట్. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ దిందాక ఇక్కడ యాక్సలరేషన్ ఉంది. సపోజ్ మీకు ఎగ్జామ్ లోనే యాక్సలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా అడిగాడు అనుకోండి. యాక్సలరేషన్ డెఫినేషన్ ఏంటి? వెలాసిటీ బై టైం అన్నమాట. సో వెలాసిటీ యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ బై సెకండ్. సో దీన్ని ఏం రాయొచ్చు? మీటర్ పర్ సెకండ్ ఇంటూ 1/సెకండ్ అంటే మీటర్ సెకండ్ పవర్ -2. సో డైమెన్షనల్ ఫార్ములా రాయాలి అంటే mLT. మాస్ ఏమన్నా ఉంది ఇక్కడ? లేదు కాబట్టి 0. లెంత్ ఏముంది? మీటర్ ఉంది. సో l/1. టైం అంటే సెకండ్ పవర్ కోఎఫిషియంట్ ఎంత? -2 అన్నమాట. సో యాక్సలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇది. నెక్స్ట్ ఇంకొక ఫిజికల్ క్వాంటిటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపల్స్. ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం. ఇంపల్స్ వచ్చేసరికి ఫోర్స్ ఇంటూ టైం. సో ఫోర్స్కి వచ్చేసరికి ఏంటి? ఫోర్స్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్ వస్తుంది. ఇంటూ టైం. ఫోర్స్ అంటే జనరల్గా ఏం రాస్తాం? మాస్ ఇంటూ యాక్సెలరేషన్. ఇంటూ టైం అన్నమాట. ఓకే, సో మాస్ యూనిట్స్ ఏంటి? కేజీ. యాక్సిలరేషన్ యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. టైం యూనిట్స్ ఏంటి? టైం యూనిట్స్ వచ్చేసరికి సెకండ్స్. సో సెకండ్.
దీన్ని సింప్లిఫై చేస్తే కేజీ మీటర్ పర్ సెకండ్. సో కేజీ మీటర్ సెకండ్ పవర్ -1 అన్నాం. సో డైమెన్షనల్ ఫార్ములా MLT. మాస్ అంటే కేజీకి పవర్ కోఎఫిషియంట్ ఎంత 1. లెంత్ పవర్ కోఎఫిషియంట్, లెంత్ ఏంటి ఇక్కడ మీటర్, సో పవర్ కోఎఫిషియంట్ 1. టైం అంటే సెకండ్ పవర్ -1, దాని పవర్ కోఎఫిషియంట్ ఎంత -1. సో ఈ విధంగా మనం దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా, ఎంత పెద్ద యూనిట్ ఉన్నా కానీ దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ ఎంటైర్ గా మనం ఇక్కడ మొదలు పెడితే ఇక్కడ చూడండి, ఏరియా క్యాలిక్యులేట్ చేసావు. ఏరియా యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి అంటే ముందు దాని యొక్క ఫార్ములా అనేది కావాలి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేది కావాలి. దాని నుంచి నీకు ఫస్ట్ ఏం కావాలి, డెఫినేషన్ కావాలి. డెఫినేషన్ బట్టే రిమైనింగ్ ఫార్ములా రాస్తావు. ఫార్ములా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ డెఫినేషన్ రాస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ డెఫినేషన్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి దాన్ని బట్టి ఫార్ములా రాయాలి. ప్రతి ఒక్క క్వాంటిటీకి ఫార్ములా వచ్చిన తర్వాత దాని యొక్క యూనిట్ వస్తుంది. యూనిట్ వచ్చిన తర్వాత దాని నుంచి డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది. సో ప్రతి ఒక్క క్వాంటిటీకి కూడా 4 బిట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? మీరు ఏదో సింపుల్ గా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అంటే నెగ్లెక్ట్ చేసుకోకూడదు. ఇక్కడ ప్రతి ఒక్క క్వాంటిటీ, ఏరియా, ప్రెషర్, నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ, డెన్సిటీ, ఇలా డిఫరెంట్ క్వాంటిటీస్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్ లో మనం వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. వాటి యొక్క డెఫినేషన్, దాని యొక్క ఫార్ములా ఎలా వచ్చింది, దాని యొక్క యూనిట్ ఏంటి, దాని యొక్క డైమెన్షన్ ఏంటి. ఓకే, మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బృందా ఇంజనీరింగ్ అకాడమీ